తిరుపతి జిల్లా అవిలాల సమీపంలోని కబ్జా జరిగిందని ఆరోపిస్తున్న భూమిని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి పరిశీలించారు. అవిలాల వద్దకు చేరుకున్న మోహిత్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు మోహిత్ రెడ్డి. చంద్రగిరి నియోజకవర్గం అవిలాలలో వృద్ధ దంపతుల భూమి కబ్జా చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలిపారు. 3 ఎకరాల 17 సెంట్ల భూమిని కూటమి నాయకులు కబ్జా చేశారన్నారు. ఎమ్మెల్యే నాని అండదండలతోనే భూ కబ్జా జరిగిందని విమర్శలు గుప్పించారు. అశోక్ పేరుతో 100 కోట్ల విలువైన భూమికి జీపీఏ చేశారని స్పష్టం చేశారు. 1954 నుంచి ప్రభుత్వ భూమిగా ఉందని గుర్తు చేశారు. ఆ భూమిని పట్టా భూమిగా మార్చారన్నారు. భూ కబ్జా ఆరోపణలపై పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని స్పష్టం చేశారు మోహిత్ రెడ్డి. నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు నారా లోకేష్ గారికి మరియు పవన్ కళ్యాణ్ గారికి ముగ్గురికి విజ్ఞప్తి చేస్తున్నా, ఈరోజు మీ ఎమ్మెల్యే పులివర్తి నాని గారు ఎక్కడ భూములు కనపడినా కూడా ఆ భూములకి పాగా వేసి రాత్రికి రికార్డులు మార్చి మార్నింగ్ రిజిస్టర్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. దానికి ఉదాహరణే ఈరోజు మనకు ఎదురు కనిపించే ల్యాండ్ భూమి. ఈ భూమి ముందు రోజు రాత్రి 8 గంటలకి రికార్డు మార్చి మరుసటి రోజు 10 గంటలకి ఒక రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళ అనుచరుడు అశోక్ అనే పేరుతో ఈరోజు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. ఆయన చెప్తాడు అశోక్ ఎవరు, అశోక్ మాకు సంబంధం లేదంటాడు. మాకు అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. అశోక్ అనే వ్యక్తి స్వయాన నానికి చాలా దగ్గర వ్యక్తి, టీడీపీ నాయకుడు. ఆయన పేరుతో ఈరోజు 100 కోట్ల రూపాయల భూమి ఈరోజు జీపీ చేశారు. మాకు నిజంగా చంద్రగిరి ప్రజల తరపున అడుగుతున్నాం, మీ అనుచరుడే ఈరోజు 100 కోట్ల భూమి జీపీఏ చేసుకోగలిగితే మీరు ఏ స్థాయికి ఎన్ని వేల కోట్లకు ఎదిగారని చెప్పి నేను ఈరోజు ప్రజల తరపున ఖచ్చితంగా అడుగుతున్నాను. ఎందుకంటే ఒక భూమిని ఈరోజు ఎంతో మంది ఈ భూమి ఎప్పటి నుంచో గవర్నమెంట్ రికార్డులో ఉనింది. దాన్ని సడన్ గా 20DA కింద మార్చి ఇమ్మీడియట్ గా మీరు అంత తొందరగా దాన్ని గవర్నమెంట్ రికార్డులో మార్చి దాన్ని ఇమ్మీడియట్ గా మీరు ఈ విధంగా దాన్ని టోటల్ ప్రైవేట్ వ్యక్తులకి మీరు అప్పగించడం అంటే ఎంత అన్యాయం అని చెప్పి ఈరోజు అడుగుతున్నా. అదేవిధంగా ఇంకోటి అడుగుతున్నా, ఈ ముందర ఆర్చ్ కనపడతా ఉంది అందరికీ. ఈ ఆర్చ్ కూడా ఈ రోజు కాలువ పొరంబోకులో ఉంది. మేము దీనికి ఇప్పుడే ఆర్టీ యాక్ట్ కూడా మేము కట్టి దాని డీటెయిల్స్ తీసుకున్నాం. ఆర్టీ యాక్ట్ కూడా మా దగ్గర లిస్ట్ ఉంది, మీరు కూడా చూడొచ్చు ఆర్టీ యాక్ట్. ఆ ఆర్టీ యాక్ట్ లో ఈ రోజు ఇది కాలువ పొరంబోకు అని చెప్పి క్లియర్ గా ఉంది. ఒక కాలువ పొరంబోకులో ఉండే ఆర్చ్, దాని పక్కన ఉండే ఒక బిల్డింగ్ కి ఏ విధంగా తుడా అధికారులు వారాల్లో దీనికి తుడా ఫైనల్ అప్రూవల్ ఇస్తారని చెప్పి నేను అడుగుతున్నా. ఎందుకంటే తుడా చైర్మన్ గా నేను కూడా పనిచేశాను. తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు ఒక అప్రూవల్ చేయాలంటే కనీసం అంటే వాళ్ళ ప్రొసీజర్ అంతా కంప్లీట్ చేయడానికి 3 నుంచి 4 నెలలు పడుతుంది. మీరు నెలల్లో ఒక డిస్ప్యూట్ లో ఉండే భూమి, ఒక కోర్టులో ఉండే భూమి నెలల వ్యవధిలో, రోజుల వ్యవధిలో ఈ విధంగా మీరు మార్చారంటే దీని వెనకాల ఏ విధంగా పులివర్తి నాని గారి ఇన్ఫ్లుయెన్స్, అదేవిధంగా అనగాని సత్యప్రసాద్ గారి ఇన్ఫ్లుయెన్స్, అదేవిధంగా లోకల్ కలెక్టర్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఉందని చెప్పి నేను ఇక్కడ అడుగుతున్నాను. ఎందుకంటే లోకల్ కలెక్టర్ గారికి ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటికి ఎంతో మంది వచ్చి మీకు అర్జీలు ఇచ్చారు. ఎంతో మంది మా వైసీపీ ఎంపీపీ కూడా వచ్చి ఇక్కడ అర్జీ ఇచ్చాడు. ఎన్ని అర్జీలు ఇచ్చినా కూడా మీరు పట్టించుకోవడం, మీరు కేర్ చేయడం లేదు. ఒక్కడే తెలియజేస్తున్నా, దీనికి ప్రజలు కూడా కోడే కూస్తున్నారు. బయట మీకు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని తప్పకుండా విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు ఇంకా ఎంతో మీ చీఫ్ సెక్రటరీ స్థాయి వరకు పోవాల్సిన వాళ్ళు, ఈ స్థాయికి పోవాల్సిన వాళ్ళు ఈ విధమైన ఆరోపణలు మీరు దిక్కుండా తప్పకుండా న్యాయం ఏ వైపు ఉందో ఆ వైపు ఇలాంటి తప్పులు జరిగితే మీరే ముందుండి ఇవన్నీ క్లియర్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మేము కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడించుతామని చెప్పి ఇక్కడ నుంచి నేను కలెక్టర్ గారిని కూడా